హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ప్రపంచంలోనే ఎంతో ఫేమస్ అయిన జాకీ చాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాకీ చాన్ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. వరల్డ్ మొత్తం మీద ఎంతోమంది యాక్షన్ స్టార్స్ ఉన్నారు. జాకీ చాన్కి ప్రత్యేకంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇతను ఎంత సీరియస్ యాక్షన్ చేసినా సరే అందులో కామెడీని మిక్స్ చేస్తూ ప్రేక్షకులకి దగ్గరగా సినిమాలు ఉండేటట్లు తీస్తాడు. బ్రూస్ లీ తర్వాత ప్రపంచంలో అందరికీ ఎక్కువగా తెలిసిన వ్యక్తి ఈ జాకీ చానే. అలాంటి ఈ జాకీ చాన్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అవేంటో చూద్దామా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాకీ చాన్ ఎక్కువగా సినిమాల్లో నటించక ముందు కేవలం సైడ్ క్యారెక్టర్స్, స్టంట్ మాస్టర్గా చేసుకుంటున్న రోజుల్లో ఆస్ట్రేలియాలోని కన్స్ట్రక్షన్ వర్క్లో ఎక్కువగా పనిచేసేవాడు. జాకీ చాన్ యొక్క అసలు పేరు చాన్ కాంగ్ శాంగ్, కానీ ఈ పేరు చాలా డిఫికల్ట్గా ఉందని అతని యొక్క చైనా పేరుని అక్కడ ఉండే ఇంగ్లీష్ వాళ్ళు చదవడానికి, పలకడానికి కష్టంగా ఉండడం వల్ల ఇతనికి ఆ రోజుల్లో జాకీ అని పెట్టి పిలిచేవారంట. అప్పటి నుంచి ఇతనికి జాకీ, ఇతని పేరులోని చాన్ కలిపి జాకీ చాన్ కింద వరల్డ్ ఫేమస్ అయింది. జాకీ చాన్ మార్షల్ ఆర్ట్స్ని ఏ విధంగా నేర్చుకున్నాడో అదే విధంగా క్లాసికల్గా వయోలిన్ని కూడా నేర్చుకున్నాడు. అందరికీ తెలిసినంత వరకు జాకీ చాన్ మార్షల్ ఆర్ట్స్ని మాత్రమే చేస్తాడని అనుకుంటారు, కానీ జాకీ చాన్ ఎంతో ఫేమస్ వయోలిస్ట్ కూడా. ఇతను సుమారుగా 20 వరకు ఆల్బమ్స్ని 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేశాడు. అలాగే డిస్నీ యొక్క క్లాసిక్ మూవీస్లో కూడా చాలా వరకు డబ్బింగ్ని చెప్తూ ఉండేవాడంట. జాకీ చాన్ మొదట్లో నటించిన సినిమాల్లోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంతవరకు జాకీ చానే సొంతంగా కంపోజ్ చేసుకునేవాడంట. వరల్డ్లో ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయలేని ఫేమస్ ట్రిక్ ఒకటి జాకీ చానే చేయగలడు. అదేంటంటే ఒక గుడ్డుని తన యొక్క చేతిలో పట్టుకొని 12 కాంక్రీట్ ఇటుకల వరకు ఆ గుడ్డు పగలకుండా ఆ చేత్తోనే పగలగొట్టగలడు. ఈ రికార్డుని ఇంతవరకు ఎవరు కూడా బ్రేక్ చేయలేపారంట. డ్రాగన్ లార్డ్ అనే ఒక సినిమా కోసం జాకీ చాన్ ఒక సీన్ని సుమారుగా 2900 సార్లు రీటేక్ చేశారంట. అన్ని సార్లు రీటేక్ చేస్తే గానీ ఆ సినిమాలోనే ఆ సీన్ కరెక్ట్గా రాలేదంట. జాకీ చాన్కి సినిమాల్లో అంత అవకాశాలు లేనప్పుడు సినిమాల కంటే ముందు నైట్ క్లబ్బుల్లో బౌన్సర్ కింద కూడా పనిచేసేవాడు. అలా పనిచేసే రోజుల్లో ఒక రోజు పెద్ద ఫైట్ జరిగిందంట. ఆ ఫైట్ లో చేతిలోని ఒక ఎముక ఇరిగి జాకీ చాన్ యొక్క మోచేతిలోకి వచ్చిందంట. దానికి జాకీ చాన్ హాస్పిటల్లో 2 days ట్రీట్మెంట్ తీసుకున్నాడంట. తీరా చూస్తే ఆ ట్రీట్మెంట్ తర్వాత జాకీ చాన్ యొక్క మోచేతిలో ఉన్న ఎముక జాకీ చాన్ కాదని, ఆ ఫైట్లో ఎవరినైతే జాకీ చాన్ కొట్టాడో వాళ్ళ యొక్క నోట్లో పళ్ళు ఇరిగి ఈ జాకీ చాన్ యొక్క మోచేతిలోకి చొచ్చుకున్నాయని డాక్టర్స్ తెలియజేశారంట. ములాన్ అని ఒక చైనీస్లో ఫేమస్ సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా యొక్క చైనీస్ వెర్షన్లో జాకీ చానే సొంతంగా ఒక పాట కూడా పాడాడంట. 2001లో జాకీ చాన్ హీరోగా నోస్ బ్లీడ్ అనే ఒక సినిమాని రూపొందించారు. ఆ సినిమా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన టెర్రరిస్ట్ అటాక్ జరిగేటప్పుడు విండో వాషర్గా పనిచేస్తున్న ఆ హీరో ఆ అటాక్ని ఆపుతాడంట. కానీ ఆ రోజుల్లోనే అప్పుడే నిజంగానే వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన అటాక్ జరగడం వల్ల ఆ సినిమా ఆఫ్ చేశారంట. జాకీ చాన్ తన యొక్క ఇతర కో ఆర్టిస్టుల కంటే ఎక్కువగానే ప్రపంచంలో ఉన్న ఇతర భాషలను కూడా మాట్లాడగలడంట. అవి ఏంటంటే కంటోనేషి, మాండరిన్, ఇంగ్లీష్, జర్మన్, కొరియన్, జపనీస్ అండ్ థాయ్. అలాగే అమెరికన్ సింగిల్ లాంగ్వేజ్ని కూడా ఇతను ఈజీగా మాట్లాడగలడంట. ప్రపంచంలోనే అతి వింతైన రికార్డు ఒకటి జాకీ చాన్కే ఉంది. అదేంటంటే ప్రపంచంలోనే అత్యధికంగా చాలా ఎక్కువగా స్టంట్స్ చేసి ఇప్పటికీ బ్రతికుండే ఒకే ఒక యాక్టర్ జాకీ చాన్. ఈ విషయం పైనే గిన్నిస్ రికార్డ్ని గిన్నిస్ వాళ్ళు జాకీ చాన్కి స్పెషల్గా ఇచ్చారంట. చైనాలో ఎంతో ఫేమస్ అయిన జాకీ చాన్ అడ్వెంచర్ సిరీస్ అనే ఒక కార్టూన్ ఎపిసోడ్స్ తయారయ్యాయి, కానీ వాటికి జాకీ చాన్ మాత్రం తన డబ్బింగ్ని, వాయిస్ని చెప్పలేదంట. అందరూ 9 నెలలకే తల్లి యొక్క గర్భం నుంచి బయటికి వస్తే జాకీ చాన్ తన యొక్క తల్లి యొక్క గర్భంలో సుమారుగా 12 నెలల వరకు ఉన్నాడంట. అందుకే అతనికి తన తల్లి ముద్దుగా కన్నాన్ బాల్ అని పిలుస్తుంటుంది. జాకీ చాన్కి స్పెషల్గా ఓన్ ట్రైన్డ్ స్టంట్ టీమ్ ఒకటి ఉంది. అది మీకు తెలిసే ఉంటుంది. వీళ్ళు సినిమాల్లో స్టంట్స్ చేసేటప్పుడు వారికే తెలిసిన వింత శబ్దాలు చేస్తూ స్టంట్స్ చేస్తుంటారంట. ఈ వింత శబ్దాలు చేయడం వల్ల
ఆ ఫైట్ చేసే వ్యక్తి ఎలాంటి పంచులను కొట్టడానికి రెడీగా ఉన్నాడు అనేది ఆ ఎదురుగా ఉండే వాళ్ళకి తెలియడం వల్ల సినిమాల్లో ఫైట్ చేయడం చాలా ఈజీగా అవుతుందంట వాళ్ళకి. జాకీ చాన్ సినిమాలన్నింటిలోకి చాలా నేచురల్గా ఎక్కువగా స్టంట్స్ చేసిన సినిమా ఆర్మర్ ఆఫ్ గాడ్. ఈ సినిమాలో జాకీ చాన్కి ఎటువంటి డూప్ లేకుండా, కనీసం సేఫ్టీ వైర్లు కూడా లేకుండా ఎన్నో ఘోరాతి ఘోరమైన స్టంట్లు చేశాడు. ఆ సినిమాలో ఎన్నో దెబ్బలు కూడా తగిలాయి, తన యొక్క బోన్స్ కూడా ఫ్రాక్చర్లు అయ్యాయి. ఆ సినిమాలో ఒక భయంకరమైన స్టంట్ ఏంటంటే, జాకీ చాన్ విమానంలో వెళ్తూ అంత ఎత్తు నుంచి దూకి గాల్లో ఎగురుతున్న హాట్ బెలూన్ పైన నిజంగానే దూకాడంట. జాకీ చాన్ మొదట్లో సినిమాలో ట్రై చేసే ముందు కేవలం స్టంట్ మాస్టర్ కిందే తనకి అవకాశాలు ఎక్కువగా వచ్చాయంట. అది కూడా బ్రూస్ లీ నటించిన సినిమాల్లోనే అవకాశాలు ఎక్కువగా వచ్చేవంట. బ్రూస్ లీ యొక్క అత్యంత ఫేమస్ సినిమా అయిన ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీలోనే జాకీ చాన్ మొట్టమొదటిసారిగా స్టంట్ మాస్టర్ కింద నటించాడు. అందులో బ్రూస్ లీతో జాకీ చాన్ ఎన్నో దెబ్బలను తిన్నాడంట. గిన్నిస్ రికార్డ్స్ వాళ్ళు ఎక్కువగా స్టంట్స్ చేసి ఇప్పటికీ బ్రతికున్న యాక్టర్ కింద జాకీ చాన్కి ఏ విధంగా గిన్నిస్ రికార్డ్ ఇచ్చారో, అదేవిధంగా 2012లోనే చైనీస్ జోడియాక్ అనే ఒక సినిమాలో ఆ సినిమాకి సంబంధించిన సుమారుగా 15 సాంకేతికత విభాగాల్లో పాల్గొన్నందుకు జాకీ చాన్కి ఇంకొక గిన్నిస్ రికార్డు కూడా ఇచ్చారంట. ఆర్మర్ ఆఫ్ గాడ్లో జాకీ చాన్కి ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అలాగే వెన్నుముక నుంచి పుర్రికి మధ్యలో ఉండే ప్లగ్ను కూడా ఆ ప్రమాదంలో కోల్పోవడం వల్ల సర్జరీ చేసి ప్లాస్టిక్ ప్లగ్ని తన యొక్క పుర్రికి వెన్నుముకకి అనుసంధానించి ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తున్నారంట. జాకీ చాన్కి స్పెషల్గా తనకి ఓన్గా ఒక స్టంట్ టీం ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే, సినిమాల్లో మీకు ఫైట్స్ కానీ ఏవైనా జాకీ చాన్ ఎవరితోనైనా చేయడం మీకు కనిపిస్తే అందులో ఎక్కువగా ఫైటర్స్గా ఈ జాకీ చాన్ యొక్క ఓన్ టీం నుంచే ఉంటారు. ప్రతి సినిమాలో జాకీ చాన్కి కానీ అతని టీంకి కానీ తప్పకుండా దెబ్బలు సంభవిస్తూనే ఉంటాయి. అందుకే అక్కడ ఏ కంపెనీ కూడా జాకీ చాన్ కానీ జాకీ చాన్ యొక్క టీంను కానీ లైఫ్ ఇన్సూరెన్స్ చేయడానికి ఎవరూ ఒప్పుకోలేదంట. అందుకే జాకీ చానే సొంతంగా తన టీంలో చేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ కింద వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలితే డబ్బులు పే చేస్తూ ఉంటాడంట. జాకీ చాన్కి తన నటించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తన యొక్క సినిమాల పైన వచ్చిన ఆదాయం, అలాగే తన యొక్క సొంత బిజినెస్ల పైన వచ్చిన ఆదాయం మొత్తం కలిపి సుమారుగా కొన్ని వేల కోట్ల వరకు ఉంటుంది. కానీ అన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నా అందులో ఒక్క పైసా కూడా తన కొడుకుకి చెందనివ్వకుండా చేశాడంట. ఎందుకంటే తన కొడుకు అంత ప్రయోజకుడే అయితే తన డబ్బుని తనే సంపాదించుకుంటాడని జాకీ చాన్ ఈ విధంగా చేశాడంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.